హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమ్మగుమ్మల్లో? డిఫరెంట్ పులుసు చేస్తున్నానండి. ఓకే. సో పెసర పునుగుల పులుసు. పెసర పునుగులతో పులుసా? పులుసు అండి. ఓ సో వెజిటబుల్స్ కాకుండా పునుగులతో అన్నమాట. పునుగులతో చేస్తున్నా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో మధ్య మధ్యలో మనకు నంచుకోవడానికి ఆ పునుగులు ఉంటాయి. సో డిఫరెంట్ టేస్ట్ లో బాగా వస్తుంది. ఓకే, మరి పెసర పునుగుల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర పునుగుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో పునుగులు కాబట్టి మనం ముందుగా ఆయిల్ వేడి పెట్టుకుందాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. తక్కువగా ఆయిల్ పీలుస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదే ఆయిల్ వాడుతున్నామండి. అలాగే పెసరపప్పును 1 గంట పాటు నానబెట్టేసి మిక్సీ పట్టి ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాం. సో పునుగులు మనం వేసేసుకుంటామండి. సో దీంట్లో ఏంటంటే కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను, అలాగే సరిపడా ఉప్పు, ఓకే, చిన్న చిన్న సైజులో. సో ఎలాగో మనకు కొంచెం పులుసులో వేస్తే కాస్త సైజ్ పెరుగుతుంది. కాకపోతే పెసరపప్పు టేస్ట్ మనకి దేనికైనా కూడా బాగా సూట్ అవుతుందండి. స్వీట్లు చేసినా, హాట్ చేసినా, ఇట్లా ఫ్రైస్ గానీ, కర్రీల్లో గానీ, స్నాక్ ఐటెంలలో కూడా చేసుకుంటాం. పప్పు పళ్ళంగా వేసుకున్న బానే ఉంటుంది. అంటే ఇట్లా పేస్ట్ లా చేసేవన్న వడల్లాగానో లేకపోతే ఇట్లా పునుగుల్లాగా. సో మనకు సరిపడా, సో పులుసు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. సో ఎప్పుడైనా పులుసు తినాలన్నా వెజిటబుల్స్ లేకపోతే ఇట్లాంటి పప్పులతో చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఇటువైపు మార్చేసుకొని మనం పోపు అది పెట్టేసుకుందాం పులుసుకి. పోపుకి సరిపడా ఆయిల్ అండి. ఇది కొంచెం వేడవుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు, సో ఈ జీలకర్ర ఆవాలు కొంచెం చిటపట్లు ఆడుతున్నప్పుడు మిగతా పదార్థాలన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మామూలుగా మనం పులుసులు అవి చేసుకున్నప్పుడు చిక్కదనం కోసం శనగపిండి కానీ లేదా బియ్యపిండి కానీ పుట్నాల పప్పు పొడి కానీ వాడుతూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం పెసర పునుగులు కాబట్టి ఆ పెసరపిండిని నేను కొంచెం ఎండింగ్ లో యాడ్ చేసేసి ఆ చిక్కదనం కోసం అదే వాడుతున్నాను. ఎక్కువ తెలిసేలా. సో పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ అండి. ఓకే, సో దీంట్లోనే పోపు వేగిన తర్వాత చింతపండు గుజ్జు, దాంతో పాటుగా సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఈ చింతపండు గుజ్జు కొంచెం మనకు మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం అండి. ముందుగానే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సో అది టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది పులుపు కొంచెం పోవడానికి. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం అప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూపిస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ చింతపండు పులుసు మగ్గుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఐబ్రోస్ పల్చగా ఉంటాయి, కానీ ఐబ్రోస్ థిక్గా కనిపించాలని చెప్పి రకరకాల పెన్సిల్స్ ఇవి అవి అప్లై చేస్తూ ఉంటారు. ఒరిజినల్గా న్యాచురల్గా కూడా ఐబ్రోస్ థిక్గా అవ్వాలి అంటే ఈ చిట్కా ఉపయోగపడుతుంది, ఫాలో అవ్వండి.
కొద్దిగా ఆముదం తీసుకుని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఐబ్రోస్ మీద ఈ ఆముదంతో మృదువుగా మర్దన చేసుకుని ఉదయం లేచిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఒక నెల 20 రోజుల్లోనే మీకు తేడా అనేది తెలిసిపోతుంది. ఐబ్రోస్ కాస్త థిక్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. మంచి పులుసు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. వాటర్ ఇస్తారా? సో ఇవి కూడా అయిపోయాయండి. దాంట్లో యాడ్ చేసేద్దాం. దీంట్లో యాడ్ చేసేస్తాం. సో మనం ఫ్రీడమ్ ఆయిల్ తో ఫ్రై చేసుకున్నాం కాబట్టి అసలు ఆయిల్ అనేది అంటకుండా లైట్ గా ఉన్నాయి. నైస్. సో ఇది మరుగుతున్నప్పుడే పునుగులు వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇది అవసరం అనుకుంటే వేసుకోవచ్చండి ధనియాల పొడి. అలాగే పులుసు కాబట్టి కొద్దిగా బెల్లం. సో ఇప్పుడు కొద్దిగా ఈ పెసరపిండి యాడ్ చేసేసుకున్నాం. సో ఇది కొంచెం వేసుకుంటే మనకి సరిపోతుందేమో కదా రాజు గారు? అవునండి, కొంచెం చిక్కదనం బాగానే వచ్చేస్తుంది. బాగుంది. ఎప్పుడు మనం మజ్జిగ పులుసులు లేకపోతే ఇలా కడి టైప్ లోనే చేస్తూ ఉంటాం కదా, ఇలా పునుగులు పకోడీ ఇవి వేసి. అవునండి, కొంచెం పులుసుల్లో కూడా వేసుకున్నా బాగుంటుంది. ఓకే, సో చిక్కదనం కూడా వచ్చేస్తుంది. కొద్దిగా కొత్తిమీర, సో మామూలుగా శనగపిండితో అయితే మనం ఎండింగ్ లో యాడ్ చేస్తాం. సో ఇక్కడ పునుగులు ఇవి పెసరపప్పుతో కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి, కాబట్టి కొంచెం మనం మరుగుతున్నప్పుడు వేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో రెడీ అయిపోయింది. పెసర పునుగుల పులుసు రెడీ. ఓకే అండి, మరి పెసర పునుగుల పులుసు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర పునుగుల పులుసు తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు నానబెట్టి రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మరగనివ్వాలి. తర్వాత పెసరపిండి, ఆ తర్వాత పునుగులు వేసి ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసర పునుగుల పులుసు రెడీ. ఓకే అండి, మరి పెసర పునుగులతో పులుసు తయారీ విధానం చూసారు కదా, చేసి చూద్దాం. ఓకే, పులుసు కూడా మంచి పెసర పిండి. సో ఎండింగ్ లో మనం మిగిలిన పిండి కొంచెం కలిపాం కదా చిక్కదనం కోసం. బాగుంది. అంటే ఓవరాల్ గా పులుసు టేస్ట్ తో పాటు కొంచెం డిఫరెంట్ గా ఏంటంటే ఆ పెసరపిండి ఫ్లేవర్ అనేది. ఎందుకంటే పునుగులు తింటే మనకు అది తెలుస్తుంది, బట్ గ్రేవీలో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ పెసర ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. కొంచెం అప్పుడప్పుడు కొంచెం పులుసులోనే కొంచెం వెరైటీస్ కావాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. బాగుంది రాజు గారు ఐడియా. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి పెసర పునుగులతో పులుసు, మీరు కూడా ట్రై చేయండి. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఐబ్రోస్ పల్చగా ఉంటాయి, కానీ ఐబ్రోస్ థిక్గా కనిపించాలని చెప్పి రకరకాల పెన్సిల్స్ ఇవి అవి అప్లై చేస్తూ ఉంటారు. ఒరిజినల్ గా న్యాచురల్ గా కూడా ఐబ్రోస్ థిక్గా అవ్వాలి అంటే ఈ చిట్కా ఉపయోగపడుతుంది, ఫాలో అవ్వండి. కొద్దిగా ఆముదం తీసుకుని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఐబ్రోస్ మీద ఈ ఆముదంతో మృదువుగా మర్దన చేసుకుని ఉదయం లేచిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఒక నెల 20 రోజుల్లోనే మీకు తేడా అనేది తెలిసిపోతుంది. ఐబ్రోస్ కాస్త థిక్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. డెకరేటివ్ పీసెస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే గాజు వస్తువులకే అగ్ర తాంబూలం దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే గాజు వస్తువులు డెకరేటివ్ గా చాలా బాగుంటాయి. అలాగే మనం వంటకు సంబంధించి టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద వాడుకోవడానికి, ఇంకా తాగడానికి ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాము. మరి వీటి మీద కనుక గీతలు పడిపోయినట్లయితే, ఈ గీతలు పోవాలి అంటే టూత్ పేస్ట్ తో కనుక ఈ ప్రాంతంలో రుద్దినట్లయితే గాజు వస్తువులకు ఏర్పడిన గీతలు ఈజీగా పోతాయి.